చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఒళ్ళు తెలియకుండా నిద్రపోయావు చూడు, అదే పెద్ద తప్పు. ఇంట్లో మిగతా వాళ్ళకి నీతులు చెప్పాల్సిన పెద్ద కొడుకువి నీకేం చెప్పాలో అర్థం కావటలేదురా. తప్పు చేస్తే చేశానని ఒప్పుకోరా, చేసి కూడా చేయలేదని బుకాయించుకో, క్యారెక్టర్ పోతుంది. నేనేం చేయలేదంటే ఎవరో నా మాట వినరే. కనీసం నేను చెప్పేది మీరైనా కాస్త వినండి. వరు, నువ్వైనా నన్ను నమ్ము. వరు వరు భగవంతుడా, నా కష్టాలు ఏ పగవాడికి కాదు, ఏ మగాడికి రాకూడదు. ఛీ! ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండొద్దే. ఇంత జరిగే కూడా నువ్వు ఇక్కడే ఉంటే నీకు సిగ్గు లేదంటారు, బుద్ధి లేని దానివి అంటారు. చిన్నదానిపైన సూపర్గా చెప్పావి. వరుదిని ఇంకా ఈ ఇంట్లో ఉంటే దానికి పరువు ఉండదు, వెళ్లాల్సిందే. ఎక్కడికి వెళ్తుంది? ఎవరున్నారని వెళ్తుంది? అమ్మ చనిపోయి స్వర్గంలో ఉంది, నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇది వెళ్ళడానికి పుట్టిల్లెక్కడుంది? ఏ ఇంట్లో ఉంటుంది? ఇదొక్కతి పెద్దదైన మందబుద్ధి. పుట్టిల్లు లేకపోతే ఇక ఇల్లు లేదా? వండుకుని తినడానికి ఒకటే ఇల్లు, అడుగు తినడానికి అన్ని సొంతిళ్లే. ఏ ఇంట్లోనూ అడుక్కోవడానికి దానికి ఏం కర్మ పట్టింది? మా ఇల్లు లేదా? మా ఇంటికి తీసుకెళ్తాను. శబ్బాషే, నీకు దండం పెట్టాలి. దాన్ని తీసుకెళ్ళు, నిజంగానే పెడతాను. నువ్వు ఆ ఇంటి కోడలివే, ఎలా తీసుకెళ్తావు? ఎలాగోలా దాని దంటాలది పడుతుందిలేవే, నీకెందుకే అవన్నీ? పదవే, వెళ్ళిపోదాం. ఇంకా ఏం ఆలోచిస్తున్నావే? పద. బయలుదేరవే. నేనెక్కడికి రాను కాదు. అంటే ఇక్కడే ఉండి అవమానాలన్నీ భరిస్తావా? ఎదురిస్తాను. బ్యాగ్ పట్టుకొని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసిందే. ఇద్దరు ఒకే రూమ్ లో పడుకున్నారు, ఇంకా ఏమని ఎదిరిస్తావు? అవును వరు, వాళ్ళు తెగించేశారు. ఇక నువ్వేం చేస్తావు? చేస్తానక్క. దాన్ని మన ఇంట్లోంచి వెళ్ళగొడతాను. అది నా వల్ల కానప్పుడు నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నువ్వే పోతావు, అది గ్యారంటీ. ఇప్పుడు పోతావనుకుంటే వాయిదా వేశావా? సరే, ఓపిక పడతాను. నీ వెంట పడి నిన్ను ఇంట్లోంచి తరిమే వరకు ఓపిగ్గా ఉంటాను. ఏంటక్క? అదో నేను తేల్చుకున్నాక గానీ నేను తల వంచను. అమ్మ వరుదిని, ఏంటి వరుదిని బ్యాగ్ సర్దుకున్నావు? ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావా? ఎవరో వచ్చారని నువ్వెళ్ళిపోతావా? దాన్ని తన్ని తరిమేయాలి గాని నువ్వెళ్ళిపోవడం ఏంటి వరుదిని? ఇది నీ ఇల్లమ్మా. ఇదసలు ఇల్లే కాదు, పాపాల పుట్ట. మనుషుల బదులు విషపురుగులు తిరుగుతున్నాయి ఈ పుట్ట నిండా. అయినా ఆవు చేనును మేస్తే దూడ గట్టును మేస్తుందా? తల్లి హత్యలు చేస్తుంది, కొడుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు. మళ్ళీ వీళ్ళో మనుషులు, వీళ్ళదో జన్మ. చూడు కావ్య, నేనేం చేశానో నాకు తెలుసు. నా కొడుకు చేసిన దాంతో నాకే సంబంధం లేదు. వరుదిని, ఈ హడావిడిలో పడి నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న మీ నాన్నని విడిపిద్దామని స్టేషన్కి వెళ్ళానమ్మా. నా మాటలేమీ వినకుండా నన్ను నానా మాటలు అని కొట్టినంత పనిచేశాడు. అందుకే నిన్ను తోడుగా రమ్మంది.
నువ్వేమో రాకుండా నన్ను నడి రోడ్డుపై వదిలేసొచ్చావు. ఈ ప్రియ గొడవ సద్దుమణిగి నువ్వు తీరిక చేసుకుంటే ఇద్దరం వెళ్ళి మీ నాన్నని విడిపించుకొద్దాం, సరేనా? నీ ఇష్టం అక్క. చూడవే దాని దగ్గరికి ఎలా వెళ్తున్నాడో, వెళ్ళి పక్కన కూర్చుంటాడేమో, ఇద్దరు కలిసి పూజ చేస్తారేమో. అంటే నా గొంతు వినడానికంత బాగోదు. పొద్దున్నే మిమ్మల్ని కంగారు పెట్టడం ఎందుకని ప్లేబ్యాక్ హెల్ప్ తీసుకున్నాను. సారీ. ఈ ఇల్లు, ఈ ఇంట్లో మనుషులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడికి పూజ చేశాను. హారతి తీసుకోండి. ఏవండి, హారతి కళ్ళకద్దుకోండి. మీరెప్పుడు క్షేమంగా ఉండాలని, బీపీ, షుగరు, హార్ట్ అటాక్ లాంటి ఏ అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ పూజ చేశాను. ఏంటండి అప్పుడే రెడీ అయిపోయారు? ఆఫీస్కేనా? బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా వెళ్తారా? మీ హెల్త్ ఏం కాను. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు. పోనీ వంట అయ్యాక లంచ్ క్యారేజ్ ఆఫీస్కి తీసుకురానా? ఏం వండమంటారు? మీకు ఇష్టమైన గోంగూర చికెన్, పలావ్ రైస్ చేసి తీసుకురానా? ఏం కావాలో చెప్పండి.
చెప్పండి, వెజ్జా నాన్ వెజ్జా? అప్పోని నేను రెడీ అయి వస్తాను. ఇద్దరం కలిసి లంచ్ కెటైనా రెస్టారెంట్కి వెళ్దామా? వద్దులేండి, బయట ఫుడ్ తింటే హెల్త్ పాడవుతుంది. ఎంత కష్టమైనా నేనే మీకు వండి పెడతాను. నాకదో తృప్తి. ఏయ్, ఆపు నీ నాటకాలు. చాలా ఎక్కువైంది. చాలు. నాటకం ఏంటండి? Shut up! ఇప్పటికే నా ఫ్యామిలీ ముందు నువ్వు తీసిన పరువు చాలు. ఇంకా ఎక్స్ట్రా చేయకు. ఎక్స్ట్రాలు ఏంటండి? మీకు సేవలు చేయటం నా బాధ్యత. ఏయ్, ఆడపిల్లవని కూడా చూడకుండా చంప పగల కొడతాను. నాకు సేవలు చేయడానికి నువ్వు నేను తాళి కట్టిన భార్యవా? మీరు తాళి కడితే భార్యనైపోతాను కదా. మీరు చంపేస్తాను. ఏమనుకున్నావే నా గురించి? అదిగో నా భార్య. నేను తాళి కట్టిన భార్య వరోధిని ఇక్కడే ఉంది. తనని తప్ప ఇంకా వేరే ఏ ఆడపిల్లని నేను కన్నెత్తి కూడా చూడు. అసలు నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు నేను ఇంటికే రాను. పాట బాగా పాడావు. పాడింది నేను కాదు, టేప్ రికార్డర్. తెలుసు, బాగా యాక్ట్ చేసావు అని చెప్తున్నాను. ఏయ్, మీకు ఇష్టమైన గోంగూర చికెన్ పలావ్ రైస్ చేసి తీసుకురానా? అప్పోని నేను రెడీ అయి వస్తాను. ఇద్దరం కలిసి లంచ్ కెటైనా రెస్టారెంట్కి వెళ్దామా? మీరు తాళి కడితే భార్యనైపోతాను కదా. తను ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు. ఆఫీస్ నుంచి తరివేస్తే ఏకంగా ఇంటికే వచ్చేసింది. అనవసరంగా అందరి ముందు షేమ్ అయిపోతున్నాను. వరకు నాపై కోపం ఇంకా పెరిగిపోతుంది. ఏం చేయాలి? ఏంట్రా ఇది? వెంకటరమణ అనుకో లెక్కల పుస్తకం. అదే ఎందుకు? మీరు చదువుకోవడానికి. నేను లెక్కల పుస్తకం చదవటం ఏంట్రా? లెక్కలు రానప్పుడు చదువుకుని నేర్చుకోవడంలో తప్పే ఉంది. నాకు లెక్కలు రావా? మరి ఇందులో ఏం రాశారో ఒకసారి చూడండి సార్. 2 రోజులు ఎంత అండి? 444? అదేదో పరధ్యానంలో ఒక 4 రాయిపోయి 2 4 రాశాను. అమ్మమ్మమ్మ, అలా కవర్ చేసుకుంటే ఎలా కుదురుతుంది? మీరు మిస్టేక్ చేశారు. చేస్తే చేశాను, వెళ్ళరా ఇక్కడి నుంచి. నేను వేరే ప్రాబ్లం లో ఉన్నాను. ఏంటి సార్ ఆ ప్రాబ్లం? నీకెందుకు? నాకెందుకా? ఎంత మాట అనేసారు సార్? నేనెవరిని? మీకు పియ్యని. నేను ఎందుకున్నాను? మీకు ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికే కదా. సో చెప్పండి. నీ వల్ల కాదు గాని వెళ్ళి పని చూసుకో. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడమే ప్రస్తుతానికి నాకున్న పని. చెప్పండి. రే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే నా ప్రాబ్లంకి పెద్ద సొల్యూషన్ రా. నన్ను అలా అండర్ ఎస్టిమేట్ వేయకండి సార్. నేను మీకు ముందే చెప్పాను. చంద్రగుప్తుడికి చాణక్యుడు, అక్బర్కి బీర్బల్, శ్రీకృష్ణదేవరాయలకి తిమ్మరసు, మోడీకి అమిత్ షా ఎలానో నేను మీకు అలా. మీరు నాతో చెప్పుకోండి, అంతేగాని పిఏ కదా అని నన్ను పక్కన పెడితే మీ ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. ఓకేరా, నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్ కాదు గాని నా బాధ నాలోనే దాచుకోకుండా ఏ గోడకో చెట్టుకో చెప్పుకోవాలనిపిస్తుంది. అందుకే చెప్తాను. ప్రాబ్లం ఏంటంటే నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి పెళ్ళైంది.
వాడి గర్ల్ ఫ్రెండ్ అంటే ఒక అమ్మాయి ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయికి వాడికి ఏ సంబంధం లేదు. కానీ ఆ అమ్మాయి వాడిని బ్లాక్మెయిల్ చేస్తూ ఫ్యామిలీ అందరి ముందు పరువు తీస్తుంది. దాన్ని వదిలించుకోవాలి, ఎలానో చెప్పు. డ్రై నవ్వుతావేంట్రా? నేను జోక్ చెప్పానా, ప్రాబ్లం చెప్పాను? అదొక పెద్ద ప్రాబ్లమా సార్? కాదా? ఊదేస్తాను. దేన్ని? దాన్నే. మీ చెవిటండి. ఎందుకు? గోళ్ళకి చెవులు, కిటికీలకి కళ్ళు ఉంటాయి సార్. ఫ్లోర్ కి నోరు, పైకప్ కి ముక్కు ఏ ఉండవా? అబ్బా, జోక్ లేకుండా వినండి సార్. రే, ఇది నిజంగా నీ ప్లానేనా? కాదు సార్, ఇప్పుడే ప్రొవిజనల్ స్టోర్కి వెళ్ళి కొనుక్కొచ్చా. లేకపోతే ఏంటి సార్, మీ కళ్ళ ముందే స్పాట్ లో స్పాంటేనియస్ గా చెప్తాను. మీకు రాన్ థాట్ నాకు వచ్చిందని మీకు జలసి సార్. జగ్గు వాటర్ ఏం కాదు. ఒక్కోసారి గుణపం చేయలేని పని గుండు శుద్ధి చేస్తుంది అంటారు. ఇదే అంతే. అంటే నా టాలెంట్ మాత్రం ఒప్పుకోరనమాట. ఓకే, ప్లాన్ మాత్రం ఫ్రీ కాదు, పేమెంట్ కావాలి. ఇంక్రిమెంట్ ఇస్తాలే. అయితే ఇవ్వండి. పనేకి ఇస్తాను. పో. నాకన్నా ఎక్కువ మీకే ఉపయోగపడుతుంది. సరే, ఓకే, బాయ్. నీకు ప్లాన్ అడిగాను, లోకం అయిపోయాను రా. ఏంటంటీ పార్తో ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉంటానంటాడు. ఇప్పుడు ఎలాగా? వాడి మొహం. పొద్దస్తమానం ఆఫీసులో ఏం చేస్తాడు? ఆఫీస్లో కాకపోతే ఏ హోటల్లోనో ఉంటాడు. నేను ఇంట్లో ఉండగా ఇంటికి రానంటున్నాడు కదా. వాడు రాకపోతే వాణ్ణెలా రప్పించాలో నాకు బాగా తెలుసు. నేను చెప్పిందేది వాడు కాదనడు. చూడు, ఎవరు కాల్ చేస్తున్నారు? హే పార్దు, నేను చెప్పానా, నాతో మాట్లాడకుండా వాడు గంట కూడా ఉండలేడు. వాడు నాతో ఏం మాట్లాడతాడో నువ్వు కూడా విను. మ్, హలో పార్దు, చెప్పు నాన్నా. హలో అమ్మా, ఎక్కడున్నావు? మన ఇంట్లోనే నాన్నా. ఏ? నీ పక్కన ఎవరు లేరు కదా? ఎవ్వరు లేరు నాన్నా. ఎందుకు పార్దు? నాతో ఏదైనా సీక్రెట్ చెప్పాలా? ఒక ప్లాన్ చెప్పాలమ్మా. ప్లాన్ ఏంటి పార్దు? చనిపోయిన ప్రియ రూపంలో ఆ పేరు పెట్టుకుని మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది కదా. దానికి నాకు ఏ సంబంధం లేదని నిరూపించి దాన్ని ఇంట్లో నుంచి తరివి కొట్టాలి. అది నన్ను బాగా టార్చర్ పెడుతుంది. మీ అందరి ముందు నా పరువు తీస్తుంది. మిగతా వాళ్ళకన్నా కాస్త కూస్తో నువ్వు మాత్రమే నన్ను నమ్ముతావు. నీకు నా మీద ఉన్న నమ్మకమే ఫరోది నీకు కూడా కలగాలి. సరే పార్దు, ఇంతకీ ప్లాన్ ఏంటి? దాన్ని మిగతా వాళ్ళని తీసుకుని కొండ మీద ఉన్న గుడికి రా అమ్మా, అక్కడ చెప్తాను. ఫోన్లోనే చెప్పొచ్చు కదా పార్దు. లేదమ్మా, మీ అందరి సమక్షంలో నేను కడిగిన ముత్యంలో ప్రూవ్ కావాలి. ముఖ్యంగా వరుదినికి నా మీద ఏర్పడ్డ అపవాద తొలగిపోవాలి. అందుకే దయచేసి వాళ్ళని గుడికి తీసుకురా అమ్మా. అలాగే పార్దు, ఒక అరగంటలో అంతా అక్కడ ఉంటాం, సరేనా? థ్యాంక్స్ అమ్మా, నేను కూడా వచ్చేస్తాను. బాయ్. పార్దు ప్లాన్ ఏమై ఉంటుందంటీ? అందరినీ గుడికి పిలిచి అక్కడేం చేస్తాడు? అదే ఆలోచిస్తున్నాను. ఒకవేళ అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానంటాడేమో.
అప్పుడు నేను వెనక్కి తగ్గి పారిపోతానని తన ప్లాన్ ఏమో. అది కావచ్చేమో. మరి తాళి కడతానంటే ఎలా? కట్టించుకో కట్టించుకో కట్టించుకో.